చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాల అధికారంలో లేకపోయినా కానీ ఇక్కడ కార్యకర్తలు నాయకులు ఎన్నో ఇబ్బందులు పడి ఎత్తిన జెండాను దించకుండా పోరాడుతూ భారీ పిల్లలు వేసి ఈ పార్టీ కోసం సేవ చేసుకుంటూ ఆ పార్టీ నిర్మాణంలో ఉంది బడుగు బలహీన వర్గాల కోసం నిర్మించినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు పెట్టి దేశంలో మొట్టమొదటి ఉపాధి కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, పింఛన్ ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, డోక్రా గ్రూపులు తయారు చేసి మహిళలకి ఆశీర్వదించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు జనతా యాత్రలు ఎన్నో మంచి పార్టీలు చేసుకుంటూ వస్తే దాన్ని పరస్పర కొనసాగించుకుంటూ ఇవాళ రైతుతో పాటుగా దేశంలో ఒక రైతు బిడ్డ ఐటీ ఉద్యోగం దేశ విదేశాల్లో విరజిల్లుతుందంటే అది చంద్రబాబు గారి పుణ్యం, అది తెలుగుదేశం పుణ్యం. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఘనంగా వీడికి వస్తుంటే మనకి సమ్మక్క సారక్క తిరుమల, పెద్దగట్టు తిరుమల ఏ విధంగా ఉందో దేశంలో ఆసియాలో ఎంత గుర్తింపు ఉందో అంత గుర్తింపుగా ఈ తెలంగాణ టెస్ట్ బాల్ ఈ రోజు ఉన్నది. అందుకు కార్యకర్తలు అందరూ కంకణ బద్దులో ఉన్నారు. కేసీఆర్ మీరు మాట్లాడినటువంటి మాట వేదన చేసినటువంటి చంద్రబాబు గారిని మీ బతుకు అయిపోయింది, మీ పని అయిపోయింది, మళ్ళీ సెంటిమెంట్ తీసుకొస్తున్నావు. నీ పార్టీ అధికారంలోకి వచ్చినాక నీ కాంట్రాక్టర్లు ఎవరు ఆంధ్రవాళ్ళు కాదా? నువ్వు ఇచ్చినటువంటి కొలువులు ఎవరికి ఇచ్చినావు, ఏం చేసినావు, ఏ విధంగా చేసినావు, ఒక్కటన్నా నిర్వహించినావా? కానీ ఈ రోజు మళ్ళీ సెంటిమెంట్, నీ సెంటిమెంట్ అన్నారు ఎవరు లేరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. చంద్రబాబు గారు అవసరం ఉందని చెప్పి దేశ ప్రజలు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, విదేశంలో చూస్తున్నారు. గమనించుకో, గుర్తుపెట్టుకో. ఇక నుంచి ఎప్పుడైనా తెలుగుదేశం జోలికి కానీ తెలుగుదేశం కార్యకర్తలు జోలికి కానీ వస్తే నువ్వు మళ్ళీ ఉన్నటువంటి పార్టీ కానీ నువ్వు కనపడుకోకుండా పోతావు. ఎందుకంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చారు మీకు, ఆ దేవుని కూడా నువ్వు ఏమో చేసినట్టు మాట్లాడినావు. కాబట్టి నీ పనులు చేసుకో, మా పనులు చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా 5 సంవత్సరాల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూటమిలో అధికారం వచ్చే విధంగా మా కార్యకర్తలు అందరూ కష్టపడి, మా నాయకులు కష్టపడి, మా చంద్రబాబు నాయుడు ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనలతో మేము ఎదిగేటువంటి మాది పునాదులతో ఉన్న పార్టీ, నీకు పునాదులు లేని పార్టీ, నువ్వు డంపు చేసుకున్న పార్టీ, మేము నిర్మించిన పార్టీ. కాబట్టి తెలుగుదేశానికి ఎప్పుడు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక మంచి శుభశ్వాసగా ఉంటుంది, ఒక మంచి ఆదరణ పోతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మీకు తెలియజేస్తూ ఈ అవకాశం. రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి నిన్న 2 రాష్ట్రాల సీఎంలో కలయిక, అది ఎట్లా చూడొచ్చు? రాష్ట్ర అభివృద్ధి కోసమేనా? చాలా సంతోషంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల అభిష్టాల కోసం వారు చేసేది ప్రజలు బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని కలిసి తప్ప మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం, కేసుల కోసం, ఇంకో దాని కోసం కాదు. వారి ఆస్తులు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అందరికీ సమన్వయం చేయడానికే వారు కలిసారు తప్పితే వారి విజ్ఞానులు విజనరీ మా లీడర్, విజన్తో ఉన్నటువంటి లీడరు ఎప్పుడు నువ్వు తప్పు పట్టేటువంటి అవకాశం నీకు లేదు. నువ్వు పొద్దున ఒకటి మాట్లాడుతావు, నైట్ ఒకటి మాట్లాడుతావు. నువ్వు మా నాయకుడితో పోల్చే అవకాశం నీకు లేదు. అభివృద్ధి చెప్తే ఎందుకు అవుతాడు? అభివృద్ధి చేసిండు, ఎక్కడ అభివృద్ధి చేసిండు? జనాల్ని, పేదల్ని, బలహీన వర్గాలను చంపేసి నీ వాళ్ళ పైన ఆడుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోవడానికి కారణం ఏంటి? ఎవరు చూసినా కూడా నువ్వు ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద నీకు బలమైనటువంటి వాళ్ళు నువ్వు ఈ రోజు వాళ్ళని తొక్కేస్తే చంద్రబాబు గారికి అన్ని విధంగా చూసినావు. కానీ ఇలా ఉవ్వెత్తిన బహుజన బలహీన వర్గాలు, బీసీలు, మైనార్టీలు ఈ రోజు నీకు ఎంత ఘనమైనటువంటి అధికారాన్ని కోరి ఇవాళ ఎంత ఘనమైన అధికారం చంద్రబాబు గారికి ఇచ్చారో దాన్ని నువ్వు తెలుసుకో, సరిపోద్ది. అంటే చంద్రబాబు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు అని 2020తో లక్ష్యంగా హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనే ఒక మాట అయితే ఉంది, ఒక వాస్తవం అయితే ఉంది. ఇప్పుడు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో 2040 విజన్తో అభివృద్ధి జరగబోతుందా, జరుగుతుంది అనుకోవచ్చా? వాస్తవండి. ఆనాడు అక్కడ జూబ్లీస్ లో అక్కడ రాళ్ళు ఉన్నట్టే సరిపత్తారు నిర్వహించింది చంద్రబాబు నాయుడు కదా, ఫ్లైఓవర్లు తెచ్చింది చంద్రబాబు నాయుడు కదా, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది చంద్రబాబు నాయుడు కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు కదా. మరి పనికి ఉపాధి పడతావు 7 రోజులు కలిగిస్తే
పనికి ఉపాధి పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఆకర్షించింది చంద్రబాబు నాయుడు కదా. ఇంకెవరైనా ఏమైనటువంటి ఆంధ్రలో వీలు నేర్పించి నిర్మాణాలు నువ్వు చేసినటువంటి పరిపాలన చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కదా. అభివృద్ధిలో నువ్వు కొంత నొక్కేసి నువ్వు ప్రజావేదికని కూసి నాశనం చేసిన వ్యక్తి నువ్వు కాదా. అభివృద్ధి లేదని ఎక్కడ చెప్తున్నావు? అభివృద్ధి చంద్రబాబు గారు గెలుచుంటే రెండోసారి అవకాశం ఇచ్చుంటే ఇవాళ దేశంలో మొదటి స్థానానికి పోయేది. అది గ్రహించి మీరు చేయదు. మీరు ఇబ్బందులు పెట్టి ఎవరైతే కండకుండా ఇచ్చేశారు. కానీ మళ్ళీ చంద్రబాబు గారు ఇంతకన్నా ఇంకా అభివృద్ధి చేస్తారు. భారతదేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఆ కోరిక నెరవేరుతుందా, తీరుతుందా? అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి కూటమితో అంతకుముందు మోడీ గారితో మంచి రాజధాని తీర్చిదిద్దామని దేశంలోనే నెంబర్ 1గా చేయాలని చేసి చూపించాడు. మీకు తెలుసు ఎంతో అభివృద్ధికి దేశ విదేశాల నుంచి వచ్చి సహాయ సహకారాలు అందించి అక్కడ ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఒకటే రోజున అప్పటికప్పుడే ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలన్నీ వెళ్ళగొట్టిన మీరు ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మోడీ గారు సహాయ సహకారం ఉంది. ఇక్కడ పవన్ గారు ఉన్నారు. ఉద్యమస్థానంలో ప్రజలకి ఏమో తెలుసుకోవడానికి మా యువ నాయకుడు లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో 2 రాష్ట్రాలు కూడా ఉన్నంత స్థాయికి తీసుకుపోయేటువంటి శక్తి చంద్రబాబు గారికి ఉంది. వినే శక్తి. మీరు లోకేష్ గారి మాట ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ఇక్కడ ఇంతో కొంత ఐటీ డెవలప్మెంట్ అయిందంటే కూడా చంద్రబాబు వల్లే అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఐటీ డెవలప్మెంట్ జరిగితే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు, ఇక్కడ ఉన్న యువత మళ్ళీ మీ సొంత రాష్ట్రానికి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ఇది సొంత రాష్ట్రం వెళ్ళటం కాదు, ఇది నేషనల్ గా హైదరాబాద్ ఒక వృద్ధి సంఘమే. ఇది ఎప్పటికీ పోదు. ఇది ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, ఎన్నుతూనే ఉంటుంది. అక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ అవసరాలు ఇక్కడే ఉంటాయి, అక్కడ అవసరాలు ఇక్కడే ఉంటాయి. అక్కడ అభివృద్ధి చేస్తారు, ఇక్కడ అభివృద్ధి చేస్తారు. అంతేగాని అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చిన్న కంపెనీలు కూడా తీసుకురానందుకు మాకు అక్కడ బతకడానికి కూడా జీవనం గడపడానికి కూడా వీలు లేనందుకే ఇక్కడ హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నామని మాకు ఎంతో మంది యువకులు చెప్తారు. ఇప్పుడు అక్కడ ఐటీ డెవలప్మెంట్ జరిగితే అక్కడ కొంతమందికి ఉపాధి దొరికే అవకాశం. అదే చెప్తున్నా, కంపల్సరీ అక్కడ జరిగిద్ది, ఇక్కడ జరిగిద్ది. ఇవాళ నేను చెప్తున్నాను, కేటీఆర్ చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు పోండు, చంద్రబాబు గారు ఐటీ లేదు అని ఆయన కేటీఆర్ చెప్పాడు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు లీడర్ చెప్తున్నప్పుడు ఇంకా మాకెంత గౌరవం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అది ఇది 2 డెవలప్ చేస్తారు. చంద్రబాబు గారికి ఆయనకి విజన్ ఉంది, ఆయనకి శక్తి ఉంది. ఆయన చూడండి 74 సంవత్సరాల వయసులో ఆయన ఒక బండి మీద నుంచి ఒక బండి మీద దిగ్గరయ్యాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొబ్బరికాయ పెట్టాలంటే ఒకళ్ళు పాల్సిన పరిస్థితి. దాన్ని చూడండి ఆయనకి ఎంత మేధస్సు ఉంది, ఎంత లీడర్తనం ఉంది, ఎంత గొప్పతనం ఉంది. కార్యకర్తలు ఎలా గుర్తుపెట్టగలుగుతారు, నాయకులు ఎలా గుర్తుపెట్టగలుగుతారు. ఆయన మేధస్సును చూసి మీరు ఇంకా దాన్ని ఆయన అలాగే బూసిగా చూపించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కనీసం ఆయన ఎమ్మెల్యే కూడా కానీ అసెంబ్లీ గేట్ కూడా దాటనియమని చెప్పిండు. ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన గురించి మాట్లాడిన ఈ ప్రతిపక్ష నాయకులకు మీరు ఏం చెప్తారు? ఇవాళ మాట్లాడాలంటే గేట్ ఎక్కడుందో తెలియదు, గేట్ ఎక్కడుందో తెలియదు వాళ్ళకి. కాబట్టి మాటలకు శాతానికి చాలా తేడా ఉంటుంది. ఈ ప్రజల గుండెల్లో హృదయాలకు ఎన్నుకున్నారు. ప్రజల వాళ్ళకి కావాల్సిన బ్రహ్మరథం పట్టారు. వాళ్ళ కోసమే గెలిచినటువంటి సీఎంగా అయినటువంటి 4-5 రోజులే ఎమ్మటే పింఛన్లు 3 సంవత్సరాలు 3 నెలల ఫోన్లు పింఛన్లు ఇచ్చిన మగాడు ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. కాబట్టి ఇంకంతకన్నా ఏం విమర్శలు కావాలి మీకు? ఆయన్నే ఇంటికి వెళ్ళి ఇచ్చాడు డైరెక్ట్. ఆయన్నే ఇంటికి వెళ్ళి వాలంటీర్ లేకుండా డైరెక్ట్గా 3 బ్యాలెన్స్ ఉండేది కూడా 30 రోజుల్లో చేసి చూపించాడు పని. ఇండియన్లో వరల్డ్లోనే ఏ సీఎం కూడా లేడు, ఏ అధ్యక్షుడు కూడా లేడు నాకు తెలిసిన వరకు. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ఆయన కూడా వెళ్ళి పేదలకు ఏమన్నా ఏం ప్రాబ్లం ఉంది అడిగి తెలుసుకుంటున్నాడు. అటువంటి డిప్యూటీ సీఎం ఎక్కడ కూడా వెళ్ళాడు నాకు తెలిసిన వాడికి ఇండియాలో. అవి చూపించాడు. మీరు అసెంబ్లీలో గేట్లు కూడా రానియమన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళే గేట్లు లేరు కదా. 175 170 అన్నారు. వీళ్ళు చెప్పుకోలే, టీడీపీ కూటమి చెప్పుకోలే. మేము ఎన్నోసారి చెప్పినారా?
గెలిచి చూపిస్తాం మా సత్తా ఇది ప్రజల్లో. 11 సీట్లు వచ్చినాయి వాళ్ళకు. పవర్ ఎమ్మెల్యేలకు 21కి 21 వచ్చినాయి. ఎప్పుడైనా చెప్పడానికి 21 తెచ్చుకుంటానని చెప్పాలి. అసెంబ్లీ తాగని అన్న అసెంబ్లీకి అడుగు పెట్టడానికి అక్కేళ్ళకుండా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే అరెచకాలు తప్ప ఏదీ లేదు. డెవలప్మెంట్ అనేది లేదు. పేపర్ స్టేట్మెంట్లు, ఉండాతనాలు, ఆయన డాప్సరీ ఇవి తప్ప చేసింది ఏం లేదు. అందుకోసం వాళ్ళు నాయకులు కాదు, తెలియకల్లోళ్ళు, ఓటరే తెలియకల్లోళ్ళు. వాళ్ళు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే మన ఒక ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ బాగుపడుద్ది, ఎవరు ఉండాలి ఏందనేది జనానికి తెలుసు. జనానికి తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు నిర్ణయించారో వాళ్ళే నిర్ణయించారు. ఇది ఒకప్పుడు హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు చేసింది. హైటెక్ సిటీ, ఇక్కడ ఉన్న టెక్నాలజీ ఎన్ని నేర్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేర్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడికి వచ్చింది చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ, ఇది వరకు ఉన్న బీజేపీ కానీ, లేదంటే వైఎస్ జగన్ కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చేయలేదు. ఈరోజు ఈ హైదరాబాద్కి ఇంత మంచి పేరు టీడీపీకి సంబంధించిన వాళ్ళే. ఇది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు. ఏం చేశారు హైదరాబాద్కి? సేమ్ గతంలో చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారే చేశారు తప్ప ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా డెవలప్మెంట్ అయిందా? చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి తప్ప ఇంకొకటి ఏం లేదు. ప్రజలు నిర్ణయించాల్సింది ఆంధ్రప్రదేశ్లో నిర్ణయించారు. అతి త్వరలో ఇక రాబోయే ఈ 4-5 సంవత్సరాలలో టీడీపీ పుంజుకుంటుంది. సేమ్ ఇదే తెలుగుదేశం జెండా అభివృద్ధి. సేమ్ మీరు ఇందాక అన్న విధంగా ఆంధ్ర అను తెలంగాణ రాష్ట్రంలో అక్కడోళ్ళు అక్కడ ఇది డెవలప్మెంట్ అయిద్దా అని అడిగారు. ఇక్కడ అయిద్ది, అక్కడే అయిద్ది. ఇప్పుడు మా ప్రభుత్వం ఇక్కడ లేకున్నా కూడా చంద్రబాబు నాయుడు అయ్యారు. ఈ జనం ఉత్సాహం అనేది అతి త్వరలో వచ్చేస్తుంది. ఇక ఎవరు పట్టుకున్నా కూడా ఆగదు. హైదరాబాద్ మాత్రం డెవలప్మెంట్లో, తెలంగాణ రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్లోనే ఉంది. ఇంకా మారబోతుంది. ఎటువంటి పరిస్థితి, ఎటువంటి డౌట్ లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. ఆల్రెడీ ఎమ్మెల్యేలు అంతా రాత్రే దుకాణం బంద్ చేసుకుంటారు. రాబోయే స్థానిక మరియు గ్రామ పంచాయతీ, స్థానిక కౌన్సిలర్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఎనీ టైం వచ్చినా ఎప్పుడు వచ్చినా తట్టుకుంటాయి. ఆల్రెడీ వెయిటింగ్ చేస్తున్నాము ఎలక్షన్ డేట్ కోసము. ప్రతి ఒక్క ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా పోటీ చేయబోతుంది. ప్రతి ఒక్క పేదోడికి తెలుగోడికి న్యాయం జరగాలి అంటే కేవలం రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే తప్ప పేదోడికి న్యాయం జరుగుతుంది తప్ప ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వల్ల ఎటువంటి న్యాయం జరగదనేది ప్రజలకు అర్థమైపోయిందని నేను మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. అది ఇరు రాష్ట్ర సీఎంల భేటీ ఒక శుభ సూచికంగా నేను చెప్తున్నాను. ఇరు రాష్ట్రాల సీఎంలు ఏ విధంగా ముందుకుపోతారంటే ఆయనకు తెలియని విషయాలు ఉంటే ఈయనకు చెప్తాడు, ఈయనకు తెలియని విషయాలు ఉంటే ఆయన చెప్తారు. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సమయం పాటించి సమయంతో సంతోషంగా పనిచేసుకుంటూ హావభావాలతోటి ఇది ఒక శుభ సూచకం రాష్ట్ర అభివృద్ధికే. కానీ అక్కడ ఆంధ్ర కానీ ఇక్కడ తెలంగాణ కానీ ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రుల భేటీ శుభ సూచకమని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే వీళ్ళ భేటీ ఏదైతే ఉందో భవిష్యత్ తరాల కోసమే ఉంది. ఐటీ కానీ ఇంకేదైనా పరిశ్రమలు ఏదైనా కానీ భవిష్యత్తులో 2 రాష్ట్రాలు బాగుపడాలనే సంకల్పంతోనే ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. థ్యాంక్ యూ.